రాష్ట్రంలో అభివృద్ధికి డ్రైవర్గా ఉండి నడిపిస్తానని శ్రీకాళహస్తి ప్రజాగల యాత్రలో చంద్రబాబు నాయుడు అన్నారని టీడీపీ పశ్చిమ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి తెలిపారు. జగన్ ప్రభుత్వంలో యువత పూర్తిగా నష్టపోయారన్నారు. ప్రజలకు ఇచ్చే పెన్షన్లో మోసం జరిగిందన్నారు. వాలంటీర్లను వైసీపీ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. మొన్న కాళహస్తిలో చంద్రబాబు నాయుడు గారి మాట్లాడిన కొన్ని మాటల్ని మీ ముందుంచుదామని ఇలా మిమ్మల్ని పిలవడం జరిగింది. మొన్న శ్రీకాళహస్తిలో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రాన్ని ముందుంచి నడిపించే డ్రైవర్గా ఆయన అభివర్ణించుకున్నారు. ఈ రాష్ట్రాన్ని ఆయన ముందుండి ప్రజలందరినీ క్షేమంగా అభివృద్ధి పదంలో నడిపించే దిశగా ఆయన కృషి ఉంటుంది అని ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది. గడిచిన 4-5 సంవత్సరాల జగన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం ఆగిపోయింది. ఆ బస్సు ప్రయాణం అక్కడితోనే ఎక్కడైతే మొదలైందో అక్కడే ఉండిపోయింది. అయితే రివర్స్ పరిపాలన తప్ప, ప్రజల్ని రివర్స్ తీసుకెళ్లడంలో తప్ప అభివృద్ధిలో మరేది చేతకాని అసమర్థ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించారు గడిచిన 4 ఏళ్లలో. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని ఆయన ముందుండి ఆయన బాధ్యత తీసుకుని ప్రజలందరినీ ముందుకు నడిపిస్తూ సంక్షేమ దిశగా ప్రతి ఒక్కరి అభివృద్ధే లక్ష్యంగా ఈరోజు ఆయన ముందుకు నడిపిస్తానని ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నారు. యువత ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నష్టపోయినంత మరి ఏ ప్రభుత్వంలోనూ నష్టపోలేదు. ఉద్యోగాలు లేక, పిల్లలకి చదువులు లేక ఎంతో కష్టపడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అని చూస్తూ వయస్సు తేడా కూడా లేకుండా 14 ఏళ్ల వయసు కాడి నుంచి ఈరోజు మనం డ్రగ్స్, గంజాయి వాడుతున్న పిల్లల్ని రాష్ట్రంలో చూడడం జరుగుతుంది. ఇంతటి దయనీయమైన రాష్ట్ర యువత పరిస్థితి గత ఏ ప్రభుత్వంలోనూ చూసింది లేదు మనం. అలాంటి యువతకి చంద్రబాబు నాయుడు గారు ముందుండి తానొక డ్రైవర్ అయి వారి భవిష్యత్తు కోసం ముందుకు నడిపించే ఒక యోధుడిలాగా నిలుస్తాను అని హామీ ఇస్తున్నారు. ఈరోజు ఆయన యువత కోసం ఒక సంక్షేమ పథకాలే కాకుండా రేపొద్దున మన రాష్ట్రాన్ని అమరావతి రాజధానిగా ఆయన ప్రకటిస్తూ ఎన్నో రకాలైన ఇక్కడ వారి కోసం ఉద్యోగ కల్పన కోసం, ఎన్నో రకాలైన ఉపాధి కల్పన కోసం ఎన్నో రకాలైన సంస్థల్ని తీసుకురావాలి అని ఆయన కృతనిశ్చయించుకున్నారు. కాబట్టి యువతని ముందుకు నడిపించే ఏకైక బాధ్యత గల నాయకుడిగా ఆయన అభివర్ణించుకుంటున్నారు. అలాగే ఈరోజు స్త్రీలకి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్త్రీలు ఎంతో అన్యాయానికి గురయ్యారు. సంక్షేమ పథకాల పేరుతో ఎన్నో రకాలైన పథకాలను ఇచ్చినట్టే ఇచ్చి వారి నుంచి వెనక్కి రకరకాల విధాలుగా ధరలను పెంచడం, లేదంటే కల్తీ మద్యాన్ని ఇవ్వడం, పిల్లల్ని డ్రగ్స్తో, గంజాయితో ముంచెత్తి వారి కుటుంబాలని సర్వనాశనం చేయడం జరిగింది. అలాంటి స్త్రీలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గుర్తించి వారి బాధ్యత వీరి బాధ్యతగా భావించి స్త్రీ సాధికారత కోసం ఆయన ముందుండి నడిపించే ఒక డ్రైవర్ లాగా ఆయన ఈరోజు ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెన్షన్ల పేరుతో ఎన్ని మోసాలు జరిగాయో ప్రతి ఒక్కరూ చూశారు. 2000 రూపాయలు పెన్షన్కి పెంచిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అదే మాట 3000 అని చెప్పి 3000 ఒకటేసారి ఇవ్వకుండా 250 రూపాయల చొప్పున ఇన్స్టాల్మెంటుల్లో ప్రజలకు ఇచ్చి అది సగమంది ప్రజలకి అది అందజేయకుండా ఎన్నో రకాల ఇబ్బందులకి గురి చేశారు. ఇంకొక విషయం, పెన్షన్లన్నీ సొంత కాంట్రాక్టర్లకు ఇచ్చుకుంటూ పెన్షన్ నిధులన్నీ వాళ్ళకి ఇచ్చేసి ఈరోజు పేద ప్రజల్ని పెన్షన్లు కూడా లేకుండా, నిధులు లేకుండా ఎంతో మోసం చేశారు. ఇలాంటివి ప్రశ్నిస్తే వారికి కనీసం ఏ సంక్షేమ పథకాల్లో వారి పేరు లేకుండా చేయడం జరిగింది.